కొంతమంది చాలాసార్లు చూసిన పెళ్ళి కార్డులలో కానీ లేదంటే ఇంటి బయట కానీ లేదంటే వాళ్ళు ఏదైనా డోనర్స్ ఉంటే కానీ వాళ్ళ పేర్ల కింద డాక్టరేట్, పిహెచ్డి, ఎంబీఏ, ఎంఎస్సి, ఎంటెక్, ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ, అది ఇది అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటారు. సో నాకు అప్పుడు వస్తుంది అనమాట ఏంటంటే, అంటే మేబీ ఇది నా ఉద్దేశం రైటే కావచ్చు, తప్పే కావచ్చు, వాటెవర్ అయితే నా ఒపీనియన్ నేను చెప్తున్నా. అంటే ఒక చిన్న పద్యం ఉంటుంది. పద్యం ఏంటంటే, పనసపండు మేలి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. సో వాని పొట్టకు చూస్తే వానికి స్కిల్స్ ఉండవు, తొక్కుండవు, ఏముండదు, అని మాట్లాడడానికి రాదు. నాది ఎంఎస్సి, ఎంఏ, ఎంబీఏ, ఎంటెక్ అది ఇది అని పెట్టుకుంటారు. నీకు నువ్వు పెట్టుకోవాలి కూడా పెట్టుకో, నీకు ఉంటే నీకు మంచిగా అనిపిస్తే నీ ఇంట్లో పెట్టుకో, లేదా నీ సర్టిఫికెట్ అన్నీ మొత్తం చుట్టూ పెట్టుకో. నీకు ఏమో నువ్వు చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నలుగురులో అది ఏమంటారు, టాలెంట్ అనేది ప్రదర్శించేది కాదు, అవసరాన్ని బట్టి అది బయటకు వస్తుంది. నీకు ఎంఎస్సీ ఉండొచ్చు, ఎంఏ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు కానీ నువ్వు మాట్లాడలేకుంటే నీ ఎంఏ, ఎంటెక్లు, బిఏలు, బీటెక్లు ఇవన్నీ ఎందుకు అవసరమా? సో నేను ఏంటంటే, నీ దగ్గర టాలెంట్ ఉంటే, నీ దగ్గర స్కిల్స్ ఉంటే, నీ దగ్గర క్వాలిఫికేషన్స్ ఉంటే నీ దగ్గర పెట్టుకో. అది టైం బట్టి అది బయటకు వస్తుంది. కానీ నీకు ఇష్టం వచ్చినట్టు ఏడబడితే ఆడ ఇంత పెద్దగా రాసుకుంటే ఏముండదు, ఆడ షోయింగ్ తప్ప ఏముండదు. మోస్ట్లీ 90% అంతా షోయింగ్, అది ఏముండదు, అది అంత షోయింగ్ కోసమే చేస్తారు. అది అందరికి తెలిసిన విషయమే. ఏంటంటే నేను ఇంత గొప్ప, నీ గొప్పతనం అనేది నీ క్వాలిఫికేషన్ బట్టి ఉండదు, నీ దగ్గర ఉన్న మ్యాటర్ బట్టి ఉంటుంది. సో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా ఒక ప్రాబ్లమ్ వస్తే ఎట్లా దానికి సొల్యూషన్ నువ్వు ఎట్లా ఎత్తుకుతున్నావు అనేది ఉంటుంది. నీ పర్సంటేజ్లు, నీ మార్కులు, నీ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మ్యాటర్ కాదు, అసలు వేస్ట్ ఇవన్నీ. ఏదో ఒకటి నాకు ఇది చూసేసి క్వాలిఫికేషన్ అంటే ఇచ్చేటోళ్ళు ఉండరు. ఈ జనరేషన్లో క్వాలిఫికేషన్ చూసేటోళ్ళు కూడా, ఈ క్వాలిఫికేషన్ చూసి మర్యాద ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ నా చెప్తాను నేను, నాది ఎంబీఏ అంటే అది ఇచ్చే గౌరవము ప్లస్. అంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తున్నారా అని చెప్పేసి అడిగితే, ఎంబీఏ అయిపోయింది సార్, ఎంబీఏ ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నా సంథింగ్ చెప్పాను. అంతసేపు నిలబెట్టి మాట్లాడిన పెద్ద మనిషి ఏమంటే, కూర్చోండి అమ్మ దొంగ నాకు గదరా అనుకున్నాను నేను. క్వాలిఫికేషన్లో ఏం మ్యాటర్ ఉండదు. ఏంటంటే వాళ్ళ దగ్గర స్పెషల్ టాలెంట్ ఉందా, హార్డ్ వర్క్ చేస్తాడా, ఇవి చూడాలి. కానీ క్వాలిఫికేషన్ ఏముంటుంది మామ, ఏముంటుంది, ఒక్క పేపర్, అది ఒట్టి పేపర్, అది ఏమికి పడికిరాదు అది. సో క్వాలిఫికేషన్ చూసి మర్యాద చేయకండి. వాడు చేసే హార్డ్ వర్క్, వాడి దగ్గర ఉన్న టాలెంట్, వాడి దగ్గర ఉన్న స్కిల్స్ని బట్టి వాడికి మర్యాద ఇవ్వండి. అవన్నీ క్వాలిఫికేషన్స్ అన్నీ వేస్ట్. దట్స్ ఆల్.